హలో, హాయ్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి బ్రెడ్ పిజ్జా అండి. ఎంతో టేస్టీగా, ఈజీగా 5 నిమిషాల్లో ఈ విధంగా బ్రెడ్ పిజ్జా రెడీ చేసుకుని చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులోకి చీజ్ని యాడ్ చేసుకోవాలి. 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు చీజ్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, ఉల్లిపాయ, టొమాటో ముక్కల్ని తీసుకోవాలి. ముందుగా క్యాప్సికమ్ ముక్కల్ని యాడ్ చేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే టొమాటో ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. ఏది ఎంత యాడ్ చేసుకోవాలి అన్నది మీ ఇష్టం అండి. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. బ్రెడ్ని తీసుకుందాం. రెండు బ్రెడ్ల పైన పిజ్జా సాస్ని యాడ్ చేసుకోవాలి. పిజ్జా సాస్ని మొత్తం బ్రెడ్ అంతా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్ మిక్స్ ఉంది కదా, అది బ్రెడ్ పైన వేసుకోవాలి. ఇప్పుడు చీజ్ని యాడ్ చేసుకోవాలి. చీజ్ మీకు ఎంత కావాలి అనుకుంటే అంత యాడ్ చేసుకోవచ్చండి. మీకు పిజ్జా చీజీగా కావాలి అనుకుంటే ఎక్కువ చీజ్ని యాడ్ చేసుకోండి. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ మీకు ఎన్ని కావాలి అనుకుంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు. మీకు స్పైసీగా కావాలి అనుకుంటే ఎక్కువ ఫ్లేక్స్ యాడ్ చేసుకోండి. బ్రెడ్ స్లైస్కి పిజ్జా సాస్ని అప్లై చేసుకోమని చెప్పాను కదా, దాంతోపాటు మీరు కావాలి అనుకుంటే మయోనైజ్ని కూడా అప్లై చేసుకోవచ్చు అండి. పిజ్జా సాస్ ఎలా అప్లై చేసుకున్నారో అలాగే మయోనైజ్ని కూడా అప్లై చేసుకొని దానిపైన వెజిటేబుల్స్ అన్నీ పెట్టుకోవాలి. చీజ్ని ఈ విధంగా కూడా యాడ్ చేసుకోవచ్చు. చీజ్ క్యూబ్ తీసుకొని ఈ విధంగా చిన్న చిన్నగా చాప్ చేసుకుంటూ యాడ్ చేసుకోవచ్చు. లేదా మోజరెల్లా చీజ్ కూడా తీసుకోవచ్చు అండి. డైరెక్ట్గా క్యూబ్స్ కిందనే వచ్చేస్తాయి కదా, అవి యాడ్ చేసుకోవచ్చు. చీజ్ మాత్రం మీకు ఎంత కావాలి అనుకుంటే అంత యాడ్ చేసుకోవచ్చు. మీకు పిజ్జా చీజీగా కావాలి అనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 1 to 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యిని మొత్తం ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ని ఆ ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి. దానిపైన ఒక మూతని పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెడితే బ్రెడ్ మాడిపోతుంది. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 to 2 మినిట్స్ వరకు చీజ్ మెల్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీగా బ్రెడ్ పిజ్జా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.